హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే కాళహస్తి లోడ్ పెట్టాము. ఏం లోడ్ అంటే ఇది అల్యూమినియం స్క్రాప్ అన్నమాట. ఇది కాళహస్తిలో ఎక్కడ లోడ్ అవుతుందో తెలియదు. ఇక లోడింగ్ అయితే ఇక్కడ మనకు వైజాగ్లో లోడ్ అవుతుంది. ఈ స్క్రాప్ మొత్తం ఫుల్గా నింపేసి తర్వాత లెవెల్ చేసుకొని దానిపైన వచ్చి బ్యాగ్స్ వస్తాయి. మనం పెట్టిన ట్రాన్స్పోర్టు పిఏఆర్ ట్రాన్స్పోర్టు, ఆయన నాయుడు అంటారు, నాయుడు ట్రాన్స్పోర్ట్గా అంటారు. మనమైతే మన ఓనర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ని లోడింగ్ పెడతారు వైజాగ్ వచ్చినప్పుడు. ఇప్పుడు చీకటి తగిలి మన లోడింగ్ వారికి వచ్చాము కాటా కోసం అని చెప్పేసి. ఇక్కడ కాటా కంపెనీలో లేదు, బయట కాటా లాగా ఉంది. బయట కాటాకి వెళ్తున్నాము. బండి కటింగ్ కాలేదు, అందుకని వెనక్కి పోవాల్సి వస్తుంది. సరిపోద్దులే పని. పెద్ద బండి కదా, కటింగ్ కాదు. ముందు వెనక్కి 2 సార్లు తిప్పితే అప్పుడు కటింగ్ పోతుంది. వెనకాల బండి వస్తుందా? వెనక బండి ఇదే. ఈ సెక్యూరిటీ ఆడిపోయినాడా? మనొక్క బండి అనుకున్నాం లోడింగ్, ఇంకో బండి కూడా ఉంది. అది కూడా అడిగాను కాళహస్తికి లోడింగ్. 2 బండ్లు ఒకే దగ్గరికి అన్నమాట. 2 కాటాలు అయినాయి. కాటాకు వచ్చాం కదా, అది ఒక కాటా అయిపోయింది. ఇంకా బయలుదేరడం. చుట్టుపక్కల లొకేషన్ సూపర్గా ఉంది. కంపెనీ కాడికి సింగిల్ రోడ్డేను, నేరుగా కంపెనీ కాడికి వెళ్తుంది రోడ్డు ఇది. కంపెనీ నుంచి వచ్చే బస్సులు ఇంకేమైనా బస్సులకి బైకులకి లారీల కోసం ఈ రోడ్డు వేయించారు. లారీలకి అయితే సైడ్ పార్కింగ్ ఉంది. ఇదేం పార్కింగ్, లారీ పార్కింగ్. ఇక లోడ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పలేదే, ఎందుకు పార్కింగ్లో పోతున్నావు? ఇక్కడ కారు వీల్స్ ఉన్నాయి కదా, డిస్కులు రిమ్ములు, అవి తయారవుతాయి ఇక్కడ. పౌడరా వీల్ ఏదో బొగ్గు లోడ్ చేసేసారు, హైట్గా పోయేశారు. దీని ఏంటంటే లెవెల్ చేస్తారు జేసీబీతో. మనం లోడ్ చేసిన జేసీబీ లెవెల్ చేస్తారు. వెనకాల బ్యాక్ కొద్దిగా గ్యాప్ ఉండిపోయింది. దీని వచ్చి దాంతో వెనక పక్క తోసుకుంటారు. తోసుకుంటే లెవెల్ అయిపోతుంది. ఏమైనా తక్కువ పడితే మళ్ళీ లోడ్ చేస్తారు అనమాట. ఇదే మెటీరియల్. ముందున్న తొండంతో లెవెల్ చేస్తారు, చూసారు కదా, లెవెలింగ్ అట్ట చేస్తున్నారు. అది వెయిట్ తక్కువ వస్తుంది అని చెప్పేసి దాన్ని గట్టిగా అదవుతున్నారు. చూడండి, అదం అలా వెయిట్ తక్కువ కదా, అది మీద ఏంటంటే మనకు ఇంకా కొద్దిగా మెటీరియల్ పడుతుంది. అందుకోసం దాన్ని అదవుతున్నారు. అదవకుండా లెవెల్ చేసుకుంటూ వస్తారు. ఫైనల్గా అయితే ఇంక 3 బ్యాగులు వేస్తుంది. 3 బ్యాగులు వేస్తే అయిపోతుంది. ఇంకా 2 బ్యాగ్స్ వేయాలి. ఇంకా ఇంత పై నిలబడి పోవాలంటే భయం వేస్తుంది. ఊరికే మరదే భయ రేపులే ఇప్పుడే లోడ్ అయ్యి బండి ఆటో నగర్ నుంచి బయటకు వచ్చాము. చూడండి, ఫస్ట్ సర్కిల్ ఒకటి వచ్చింది. సర్కిల్ నుంచి మన రైడ్ తీసుకోవాలా ఆఫీస్ కాడ పోవాలంటే, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి. బాలెట్ బా, ఆగురా బాబు, ఆగు పని రైట్ బా. వెల్కమ్ వైజాగ్ స్కూల్. విశాఖ ఒక్క దేశ ప్రజల సొత్తు కానివ్వం, వరం.
వైజాగ్ బిజీ దీని మీద ఎక్కాలి మనం. అటు వచ్చేది ఏంటి అనకాపల్లి రోడ్ అదే కలకత్తా హైవే ఎక్కుతున్నాం మనం. వైజాగ్లో రావాలంటే రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అనకాపల్లిలో మన డీజిల్ పట్టించాల్సిన బొంక అక్కడికైతే వచ్చేసాము. దీనికి ఫస్ట్ ఎస్వీఆర్ బొంక్ ఉంటుంది ఇక్కడ. దీనికి ఆపోజిట్లో మనం పట్టాల్సిన బొంక్ అది. రైట్ సైడ్లో పోవాలి, ఆపోజిట్లో పోవాలి మనం. బండ్లు అయితే ఆగడం లేదు, ఆపుకొని మనమే పోవాలా. ఇట్లా పోవచ్చు. దీనికి బొంకి సర్వీస్ రోడ్ వేసినారు. ఈ సర్వీస్ రోడ్లోనే పోవచ్చు. ఇక్కడ ఫుల్ చేసేస్తాం అంతే. ఓనర్ ఫుల్ చేసి మంచి చెప్పారు, ఇక్కడ ఫుల్ చేసేస్తాం. అంటే యాడ్ బ్లో ఆయిల్ కూడా పట్టాలా. యాడ్ బ్లో ఆయిల్ కూడా పట్టేసుకుంటే రెండో పని అయిపోతుంది. రైట్లోనే ఉంది యాడ్ బ్లో ఆయిల్. యాడ్ బ్లో ఆయిల్ ఇదే పాయింట్. యాడ్ బ్లో ఆయిల్ పాయింట్. ఓకేనా? నేను షార్ట్ ఎందుకు సేటు ఎందుకు నువ్వు సేటు ఇప్పుడు ఈ మగవాడు అది ఇప్పేదాన్ని చూడు ఎంత కష్టపడుతున్నాడు. తుని దగ్గరికి అయితే వచ్చాము. 18 కిలోమీటర్లు ఉంది. రేపు ఏంటంటే బండికి ఆటో నగర్లో పని ఉంది. పని అంటే అలైన్మెంటు, టైర్లు అయితే తీసుకోవాలా. ఒక జత టైర్లు ఏదో లిఫ్ట్ టైర్లకు ఏం లేవు, లిఫ్ట్ టైర్లు తీసుకోవాలా. తర్వాత బండి పని చేయించుకొని రేపు మధ్యాహ్నంగా బయలుదేరుతాము విజయవాడలో. రేపంతా విజయవాడలోనే వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు. తర్వాత ఏంటంటే ఇప్పుడు పోయినా నైట్లో విజయవాడకి వెళ్ళినా సరే కూడా దోవలు బాగా తప్పదు. దోవలు అయితే భయంకరంగా ఉంటాయి ఇక్కడ విజయవాడలో ఆటో నగర్లో. సో మధ్యలో ఎక్కడైనా ఆపుకొని విజయవాడకి 40-50 కిలోమీటర్ ఉందగా గన్నవరం ఆ ఏరియాలో ఆపుకొని పోతాము. నైట్లో బయలుదేరుతాము చీకటితో 3 గంటల టైంలో. వీల్ ఎలిమెంట్ చేపిద్దామని వచ్చాము. నైట్ ఏంటంటే అక్కడ మన మెకానిక్ షెడ్లు గట్ట పెట్టి పనుకున్నాము. వచ్చేసాము నైటే. అయితే ఉదయం లేసి పోదాము అలైన్మెంట్ కాడికి అనుకుంటే జేకే కాడ చూస్తే బండ్లు ఉన్నాయి ఇక్కడ. గేట్లు ఓపెన్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఏమైనా సీరియల్ కానీ వేసుకోవాలా ఏమో అర్థం కావడం లేదు. ఇక్కడైతే బండి పెట్టుకున్నానికి అయితే లెఫ్ట్ సైడ్లో ఖాళీ ప్రస్తుతానికి ఖాళీ ఇక్కడ ఉంది. కానీ సర్వీస్ స్టేషన్ ఉంది ఇక్కడ. బండ్లు సర్వీస్ చేస్తున్నారు కదా, సర్వీస్ స్టేషన్ ఉంది కడిగేది. ఇంకా వాళ్ళకి అడ్డం అయిపోతుంది. వాళ్ళు బండి బయటకు వస్తే మన బండి అడ్డం అయిపోతుంది. మన బండి తీయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. చూద్దాం వాళ్ళు లోపల పెట్టుకుందానికి ఖాళీ ఉందని రమ్మంటే బండి తీసుకొని లోపలికి వెళ్ళిపోతాను జేకేలకి. చూడండి ఫస్ట్ పాయింట్ అయితే అది అలైన్మెంట్ పాయింట్. ఇది వచ్చి సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అయితే ఖాళీ. ఇది సెకండ్ పాయింట్ వర్క్ జరుగుతుంది. ఇట్లాగ థర్డ్ పాయింట్ ట్యాంకర్ ఉంది. ఇట్లా ఫోర్త్ పాయింట్లో మన బండి ఉంది. మన బండి కాడికి ఇంకా మనిషి రాలేదు. స్టెప్స్ దిగి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి స్వగ్గీలా లాగుతారు. బండి తీసుకొని నేరుగా రాగానే ఫస్ట్ పాయింట్లో పెట్టగానే వీళ్ళు స్టాపర్ పెడతారు. వీల్ కింద స్టాపర్స్, ఈ స్టాపర్లు పెడతారు. అంటే బండి వెనక్కి దొల్లకుండా ముందుకి దొల్లకుండా. తర్వాత అక్కడ లోపలికి దిగేసి లోపల నుంచి వగ్గి బోల్డ్లు టైట్ చేయడం. తర్వాత వచ్చి బండి వీల్ ఎలిమెంట్ చెక్ చేస్తారు. ఇదిగో లాస్ట్లో ఉంది కదా ఆ బండి కూడా వెంకటగిరి బండేను, మన ఓనర్ ఆ ఫ్రెండ్ది. ఆ బండి కూడా అలైన్మెంట్గా వచ్చింది. ఇది లోడ్ ఎత్తుకొని, మరి లోడ్ ఎక్కడికో తెలియదు, అడదాం ఒకసారి. ఇప్పుడు అది కూడా అలైన్మెంట్ పాయింట్లో పెట్టి అలైన్మెంట్ చేసుకొని ఆయన కూడా వస్తాడు మనతో పాటే.
బండి కూడా పెట్టేశారు. బ్యాక్ సైడ్ డమ్మీలకి సెన్సార్ పెట్టేశారు, అట్లాగే ఫ్రంట్ పెట్టారు. కింద వచ్చి జాకీ లేపుతారు కింద. ఇది మన బండికి పెట్టిన సిస్టమ్. ఇది ఈ సిస్టంలో చూపిస్తుంది అన్నమాట. మన దాంట్లో ఇంకా వేరియేషన్ ఏంది, అలైన్మెంట్ ఏమైనా ట్రబుల్ ఉందా అని దాంట్లో తెలిసిపోతుంది. భయ్యా బండి ఏమో షెండింగ్ సామాన్లు వేసుకొచ్చాడు. ఈ షీట్లు, షెండింగ్ షీట్లు, సపోర్టెడ్ లెవర్స్ చూడండి, షీట్లు అన్నమాట, ఐరన్ షీట్లు. వైష్ణవి వీల్ కేర్ సర్వీసెస్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చినారు వాళ్ళు. ఇదో మన బండి అయిపోయింది, అలైన్మెంట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మన బండి రీడింగ్ ఎంతంటే లాస్ట్ సర్వీస్ డన్. కిలోమీటర్ వచ్చి 2,01,083 కిలోమీటర్లు. నెక్స్ట్ సర్వీస్ డ్యూ వచ్చి 2,21,000. 2,21,000కి నెక్స్ట్ సర్వీసింగ్ చేసుకోవాలా అంటే నెక్స్ట్ వీల్ అలైన్మెంట్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే 20,000 కిలోమీటర్లకి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ అంటే ఇదే, అలైన్మెంట్ చేయించుకోవాలి. అలైన్మెంట్ చేయించుకుంటే మనకు టైర్ లైఫ్ వస్తాయి. సో బండి అయితే అయిపోయింది అలైన్మెంట్. బండి తీసేద్దాం. బండి ఏమో రేణుగుంటకి లోడ్ అయింది కదా, ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. ఇంక మనమైతే మెకానిక్ షెడ్ ఇక్కడ పోయి మెకానిక్ షెడ్లో కొద్దిగా పని ఉంది చూసుకొని బయలుదేరాను. మన ఓనర్లో ఫ్రెండ్ బండి కూడా వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వబోయేటప్పటికి ఆయన కూడా ఆపేశాడు. ఆపేసి 8 గంటలకు బయలుదేరదని చెప్పి 8 గంటలకు బయలుదేరాము. అంత ముందు పోతా ఉంది బండి. అది ఇప్పుడు మనతో పాటు వస్తుంది. అది సరే మనం గూడూరులో ఆగిపోతాము. గూడూరు నుంచి మనం కట్ అయిపోతాం, వెంకటగిరి మీద వెళ్తాము. ఆయన ఏంటంటే స్ట్రైట్కి వెళ్తాడు, కాళాశ్వరం మీదకి వెళ్తాడు. సో మనతో కూడా గూడూరు దాకా వస్తుంది బండి. అది విజయవాడ దాటగానే ఫస్ట్ టోల్గేట్ ఒకటి వస్తుంది. అది మంగళగిరి టోల్గేట్. అది ఈ టోల్గేట్ దాటగానే బండి సైడ్ ఆపేసాము. ఇప్పుడు భయ్యా బండి ఆపుకోన్నాడు, మన బండి కూడా ఆపుకోన్నాం. మనం ఏంటంటే అక్కడే ఫ్రైడ్ రైస్ తినేసి బయలుదేరాము. అంటే భయ్యా బండిలో డ్రైవర్ ఒక అన్నేమో వండుకున్నాడు. అన్న అంటే కొద్దిగా ఉంది, కొద్దిగా అన్న తినేస్తున్నాడు. ఇంకా కొద్దిగా ఉండి ఇంకో డ్రైవర్ వచ్చి టిఫిన్ చేసేదానికి పోయినాడు. ఆ టిఫిన్ చేసుకొని వచ్చేస్తే 2 బండ్లు బయలుదేరేస్తాము. సో అక్కడ టిఫిన్ చేస్తున్నాడు. భలే ఉంటుంది టిఫిన్ అంగడి. అది సూపర్గా ఉంటుంది టిఫిన్. అది టేస్ట్ మటుకు నెంబర్ 1గా ఉంటుంది. మామూలుగా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ టిఫిన్ చేస్తాము. రెడ్డమ్మ టిఫిన్ సెంటర్ ఉంటుంది. చాలామంది బండ్లు, కార్లు కానీ లారీలు కానీ అన్నీ అక్కడే ఆపుతూ ఉంటారు. ఆపుకొని తినేసిపోతూ ఉంటారు. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మన వెనకాల బండి వస్తుంది చూడండి, అది ఆర్ఎంఆర్ బండి. నిమ్మకాయ కొట్ల బండి. అది ఓన్ బండ్లు అన్నమాట. అవి రెగ్యులర్గా ఢిల్లీ తిరుగుతూ ఉంటాయి. కొత్త బండ్లు తీసుకున్నారు, కట్టించుకొని విజయవాడలో కట్టించుకొని మనతో వస్తున్నాయి. పోతా ఉంది బండి ఆర్ఎంఆర్. దీంట్లో యాక్చువల్లీ మన మామ ఉన్నాడు అనుకున్నాను, మన మామ లేడు. ఆర్ఎంఆర్లో 2 బండ్లు కొత్త బండి డెలివరీ. ఒక బండి వచ్చి వేరే వాళ్ళు ఉన్నారు, ఒక బండికి మా మామ ఉన్నాడు. మా మామ అనుకున్నాను, కానీ మా మామ కాదు. విజయవాడ నుంచి కావల్ దాకా తోలాడు మనోడు. ఇంకా కావల్ వచ్చి ఇంకా 6 కిలోమీటర్లు ఉంది. నెల్లూరు ఇంకా 59 కిలోమీటర్లు ఉంది. ఇంకా మనం ఇంకా ఇక్కడ నుంచి గూడూరు దాకా తోలుతాము. గూడూరు దాకా తోలేసి ఇంకా డ్యూటీ దిగుతున్నాము. ఎందుకు దిగుతున్నాము అంటే రీజన్ ఏంటంటే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. ట్యాంకరు మనం బాడీ బండ్లలో మనకు పెద్ద రావట్లేదు, డబ్బులు రావట్లేదు. అదే కాకుండా మనకు పెద్ద బాడీ బండి అలవాట్లేదు కదా. అందుకని చెప్పేసి మనం మనకు ట్యాంకర్ బాగుంటుంది, ట్యాంకర్కి వెళ్తాము.
ఆవల టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి మంచు విపరీతం అయిపోయింది. మామూలుగా అయితే ఆ సైడ్ అంతా లేదు, వైజాగ్ విజయవాడ సైడ్ అంతా లేదు. ఈరోజు అయితే బీభత్సమంది మంచు. కొద్దిగా ట్రాఫిక్ 2 లైన్సే ఉన్నాయి. 2 లైన్లో కూడా ఇప్పుడు ఆ 2 లైన్లో కార్లు పోతున్నాయి, ఈ 2 లైన్లో లారీలు పోతున్నాయి. అవి కార్లు పెట్టినాయి, కార్లు పోయే దారి. వచ్చే లారీలు పోయే దారి, లారీలు బస్సులు అవి వెళ్ళే దారి అన్నమాట. ఈ కారు ఈ పక్కన రావాల్సిన అవసరం లేదు, ఈ లారీలు కొంచెం దొరుకుతున్నాడు. కరెక్ట్గా ఈ బ్రిడ్జి మీద చాలా యాక్సిడెంట్లు జరుగున్నాయి. ఒకసారి అయితే లారీ బస్సు అయితే గుద్దుకున్నాయి. ఇక్కడ మోస్ట్ డేంజరస్ జోన్ అనమాట ఇది. యాక్సిడెంట్లకి ఒక ప్లేస్, పాజిటివ్ ప్లేస్, యాక్సిడెంట్ పాజిటివ్ ప్లేస్. ఇది వచ్చి అల్లూరు రోడ్. ఇది అల్లూరు బట్ అయితే గూడూరు టౌన్లో పోతున్నాం. గూడూరు టౌన్లో పోతున్నాము. ఇంకా అక్కడి నుంచి వెంకటగిరి రోడ్ వెళ్తాము. మామూలుగా అయితే అటు బైపాస్ మీద వెళ్ళాలా, తిరుక్కొని అటు వెళ్ళేసి అటు ఊరు అవతల నుంచి వస్తుంది, బైపాస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చీకటితో టైం కదా, 3 గంటల టైంలో కదా, ట్రాఫిక్ ఉండదు. డే టైంలో వెళ్ళేట్టుకుంటే అటు బైపాస్ మీద వెళ్తాము. ఇటు వెంకటగిరికి వెళ్ళాలంటే వెంకటగిరికి వెళ్ళాలన్నా, నిమ్మకాయల కొట్ల కాడికి వెళ్ళాలన్నా సరే కూడా బైపాస్ మీదే పోతాము. ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, అందుకని. మనోడు అన్నాడు పంపించేస్తున్నాను. నేను ఇక్కడ దిగేశాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.